వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ ఎపిసోడ్ గైస్ అండ్ గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. అండ్ ఇప్పుడైతే నేను మా అమ్మ అయితే టిఫిన్ చేయడానికి అయితే వెళ్తున్నాము. అండ్ కొత్తగా చూస్తున్నారా, నేను పీనియా నుండి డ్రైవింగ్ ఎవరు వేస్తున్నారని చూసినారా, అంతే గర్ల్స్ డామినేషన్ కదా. ఇక్కడ కూడా నాకు బండి నడపనిస్తలేదు, అక్కడ నడపనిస్తలేదు, ఇక్కడ నడపనిస్తలేదు. పోయినసారి వచ్చినాడు ఆర్సీ నడిపి, కానీ బిఎండబ్ల్యూ కాలన్నది కాబట్టి నేను అంత రిస్క్ చేయలేదు. వెల్కమ్ బ్యాక్ టు ద ఫిషింగ్ బ్లాగ్. ఇక్కడికి వస్తే ఎవడన్నా నన్ను హైదరాబాద్ ఎవడన్నా నమ్ముతాడా ఈ అవతారం చూసి? కానీ ఇక్కడ ఇట్లనే ఉండాలి. చిన్నుని చెడ్డి మళ్ళీ వెళ్తుండే, ఎందుకు వెళ్తుండే ఏమో. నన్ను ఐటమ్ రాజా బట్టలు ఇప్పుకొని ఏం ఫిష్ రే. ఇంకోటి ఐటమ్ రాజా చేపలు పడుతుంది. రాజా రోజా సన్నీ ఏం చేస్తున్నావు సన్నీ? ఆడొక చేప పడ్డది, ఆడ కనిపించదు ఫోన్లో, మామూలుగా అయితే కనిపిస్తుంది. అద్దిగ్గు చూడండి ఎంత పెద్ద కనిపిస్తున్నా సన్నీ ట్యూబే. చూడండి ఎంత పెద్ద, ఎంత పెద్ద ఉంది ఫిష్. అంటే గౌతమ్ అంటే ఎంత పెద్ద. మస్తు రేట్ తెలుసా, మస్తు రేట్. ఒక కిలో 800 ఉంటుంది మన ఊరు సైడ్. హైదరాబాద్ లోనా కిలో 800 ఉంటుందా? అది ఎంత ఉండొచ్చు? నువ్వు వచ్చేసి వేరే చేపలు పడితే వచ్చేసి ఇక్కడ ఏం లేవు గోతాలు. ఇక్కడ పెట్టాడంట, చూద్దాం. ఇక్కడ ఉంది, ఇక్కడ నిసిరేసాను సన్నీ ఫోన్ వేసి. సన్నీ ఫోన్ కదా, వాటర్ బాటిల్ వేసి. నా వాటర్ ఎట్లా ఇస్తాడంటే తాగే వాటర్ని ఇట్లా వాడేసిండు చూడండి. ఫిషర్ మ్యాన్. दूर दूर तक कॉर्नफील्ड కదా, दूर दूर तक कॉर्नफील्ड కదా. నీ ప్యాంట్ లోపలికి షార్ట్ లోపలికి వేసుకో. సన్ని తినడు పెట్టాడు కానీ ఏం చేసుకోనికే ఏమో ఇదంతా. ఏ సార్ తింటారా పెడతారా? పిచ్చి అంటారు మా ఊర్లో దాన్ని. ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ వేస్తారు చూడ అట్లా. టీ ప్లాంటేషన్, మూనార్లో టీ ప్లాంటేషన్లో వాళ్ళు ఇట్లా వెనకాల వేసుకొని ఒక్కొక్కటి పట్టుకొని వస్తారు. అట్లనే పట్టుకొని వస్తున్నారు తెలుసా.
పాప మా చిన్న ఉంది వదిలేసేయచ్చు కదా దాన్ని, ఆ చిన్న పిల్లని వద్దులే, వెళ్ళిపోయింది అది. వచ్చింది. దీన్ని పిసికి పిసికి చంపేసిస్తున్నాడు. ఓవే నీకు దీంట్లో దిగితే తెలుస్తుంది. అంత హింసించొద్దు. నా వాటర్ బాటిల్ దాన్ని ఎట్లా విసుకుతున్నంటే సన్ని నీకు కంపరం ముడతలే. ఎందుకు నేను పట్టుకుంటా చూపి. మళ్ళా తీసేటప్పుడు వస్తుంది ఎట్లా అని బయటికి, కంగారు పడకు. దీన్ని ఏం చేయాలి? బాటిల్ వేయాలా? చూడండి ఇంత పెద్ద చూపి. దాన్ని కొర్రమాట అంటారు, కొర్రమాట. నా తరగే మాట. సన్ని చెప్పులు కూడా తగ్గిపోయినాయి. చేపలు పట్టుకొని వచ్చింది. చెప్పు తెగిపోయింది కాదు, నేనేం చేయాలా? ఇగో హైదరాబాద్ బ్రాండెడ్ చెప్పులు ఇక్కడ దేనికి పనికి రాకుండా అయిపోయింది. బోల్తే పట్టుకో. అదా నేను అలా పెట్టు. పట్టుకోండి పట్టుకో. ఇది మా అయ్య బండి, ఫ్యాషన్ ప్రో బోల్తే. నేను సైడ్కి కూర్చుంటా. నెట్ బాయ్ బాయ్, మళ్ళీ వస్తాం. ఎప్పుడెప్పుడు వేసుకొని పోదామా అని వెయిట్ చేస్తున్నా. అక్కడే ఆడ ఏమైంది? నువ్వు పిలిస్తే వస్తుందా? ఓ పిలిచేస్తున్నాడు ఇక్కడ కూర్చొని. జాకీ జాకీ, అయ్యో రైట్ రాను. పిల్లు పిల్లు వస్తలేదా? వస్తలేదా? అయ్యా నీ మాట అస్సలు వింటలేదు అది. అవును, కడుపు మండిపోతుంది అసలు. ఫుల్ అగ్రెసివ్. అదే అందం, అదే దాన్ని కత్తి పెట్టి నరికేస్తా వచ్చిందంటే. కత్తి పెట్టి నరికేస్తాం వచ్చి దాన్ని 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 కత్తి పెట్టి తెగేసేస్తాం. నా చెప్పు చేసినప్పుడే దొరికినట్టు నరికి. ఏం కాదులే. సో గాయస్ ఫైనల్లీ అయితే మేమైతే ఫిషింగ్ అయితే అయిపోయింది అనమాట. అండ్ ఫిషింగ్ చేసి అయితే ఇంటికి వచ్చేసినాము. అండ్ వేరే చేపలు కూడా పడ్డాయి కానీ మా నాయనమ్మ వేస్తలేదు. ఇప్పటికైతే ఇంక ఫుల్ అగ్రెసివ్. ఇంక ఇవి మా అత్తకి ఇచ్చేస్తాను తీసుకెళ్ళి. అండ్ అది ఒక్కటైతే వేస్తుంది అనమాట, కొరమటను. ఇక్కడైతే మేము కొరమేలు అంటాము, దాన్ని వేస్తుంది. యాష్ వేసి చేస్తారు ఎందుకంటే అది ఫుల్ స్లైమీ ఉంటుంది. సో హ్యాండ్ లైన్ జారిపోతుంది అనమాట. సో చూడండి జిగురు. ఏమైందే? నిన్ను కాదులే.
నువ్వు తను చేయి.